ఆడవారి నుంచి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే గర్భసంచి. గర్భసంచిలో కొంతమందికి గదులు ఉండడము, లేకపోతే గోడ ఉండడం, ఇన్ఫెక్షన్ వలన కానీ, పులిపిర్లు అంటే పాలిప్స్ వలన కానీ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలానే గర్భసంచితో పాటు 2 ట్యూబ్స్ పక్కకు ఉంటాయి. ఈ ట్యూబ్స్ లో ఏం జరుగుతుంది అంటే వీర్యము, అండము ఇక్కడ 2 కలిసి ఫర్టిలైజ్ అయ్యి ఎంబ్రియో తయారవుతుంది. ఎప్పుడైతే ఈ ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం, ఎదర్ 2 ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం కానీ, 1 ట్యూబ్ అయినా బ్లాక్ అవ్వడం వల్ల కానీ ప్రెగ్నెన్సీ రాకపోయేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దాని తర్వాత హార్మోన్స్. ఈ మూడిటి అంటే గర్భసంచి, అండాశయము, ట్యూబ్స్ ప్రాపర్గా ఫంక్షన్ చేయాలి అంటే హార్మోన్స్ పాత్ర చాలా ఉంటుంది. ఈ హార్మోన్స్ అంటే థైరాయిడ్, ప్రొలాక్టిన్, ఏఎంహెచ్, ఈ 3 హార్మోన్స్ వాటి ఉండాల్సిన లెవెల్లో ఉంటేనే ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మగవారి నుంచి ఇంపార్టెంట్ మెయిన్ సింగిల్ ఫ్యాక్టర్ ఏంటి అంటే వీర్యకణం. ఈ వీర్యకణాలు ఎంత సంఖ్యలో ఉన్నాయి, అందులో కదిలే కణాల సంఖ్య ఎంత ఉన్నది అనే దాని మీద వాళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం డిపెండ్ అవుతుంది.